దేవునికి స్తోత్రం. నా సాక్ష్యమును మీ అందరితో పంచుకునడానికి నాకు ఈ మంచి అవకాశమును అనుగ్రహించిన దేవదేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడలారా, వింటున్న మీ అందరికీ కూడా నా దేవుని పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకొనుచున్నాను. దేవుని మహిమార్థం నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నేను గతంలో నామకార్థమైనటువంటి క్రైస్తవురాలిగా ఉంటూ వేషధారినిగా జీవిస్తూ దేవుణ్ణి ఏ విధంగా దుఃఖపరిచానో, అలాగే దేవుడు నన్ను ఆకర్షించుకున్నాక దేనికి పనికిరాని అయోగ్యురాలనైన నన్ను, ఎన్నికలేని నన్ను దేవుడు తన మహిమార్థమై ఎంత గొప్పగా వాడుకుంటూ ఉన్నారో నా సాక్ష్య రూపంలో మీ అందరితో పంచుకోవడానికి, దేవుణ్ణి ఈ విధంగా మహిమపరచడానికి నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. నా పేరు యశోద. నా చిన్నతనంలో దేవుడు నన్ను పిలిచిన పేరు ఏసమ్మ. మా ఊరు బాపట్ల. ఈ బాపట్ల గుంటూరు జిల్లాలో ఉంటుంది. మేము మొత్తం 6గురం. మా తల్లిదండ్రులకు మేము 4గురం పిల్లలం. 3 అమ్మాయిలం, 1 అబ్బాయి. నేను 2వ అమ్మాయిని. మా తల్లిదండ్రుల పేర్లు విజయమ్మ, భాస్కర్ రావు. నా చిన్నతనంలో మాది పేద కుటుంబంగా ఉండేది. మా ఫాదర్ చాలా కష్టజీవి. ఒక్కరోజు కూడా పని చేయకుండా ఉండేవారు కాదు. చాలా యథార్థంగా జీవించేటువంటి వ్యక్తి మా నాన్నగారు. అమ్మ కూడా నాన్నతో పాటు అన్ని పనులు చేసేది. అమ్మ మంచి ప్రార్థనా పరురాలు. ప్రార్థనే ఆమెకు ఆయుధమై ఉండేది. నాకు బాగా గుర్తు, నా చిన్నతనం నుండి అమ్మ దేవుని సన్నిధిలో ఏమి కావాలన్నా ఎక్కువగా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది. నేనైతే అమ్మ అంత ఎందుకు ఎక్కువగా ఏడుస్తూ ప్రార్థన చేసేదో అర్థం చేసుకోలేకపోయేదాను. ఒక రకంగా చెప్పాలంటే అమ్మ యొక్క కన్నీటి ప్రార్థనే ఈ రోజున మా కుటుంబం ఎంత సక్సెస్ అవ్వడానికి, మా కుటుంబంలో ఉన్న అందరూ రక్షించబడడానికి ఆమె కన్నీటి ప్రార్థనే అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. అటువంటి గొప్ప తల్లిదండ్రులకు నేను జన్మించాను. నీతి నిజాయితీలు కలిగి వారు కష్టపడుతూ ఏమీ లేని స్థితిలో కూడా మా తల్లిదండ్రులు మమ్మలను ఎంతో చక్కగా మంచి మార్గంన నడిపించడం జరిగింది. అక్క కూడా చిన్నతనం నుండి అమ్మలాగే ఎక్కువ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది. మమ్మల్ని ప్రార్థనలో గడపాలని కోరుకునేది. మమ్మల్ని చర్చికి తీసుకెళ్లడం కానీ, ఫ్యామిలీ ప్రేయర్కి ప్రిపేర్ చేయడం కానీ, దేవుని మార్గంలో నడిపించడానికి అక్క మా చిన్నతనం నుండి కూడా ఎంతో ప్రయాసపడేది. ఈ విధంగా అక్క, చెల్లి, తమ్ముడు వీరు 3 కూడా అమ్మ నాన్నలకు విధేయులుగా ఉంటూ వారి మాటకు చక్కగా లోబడుతూ ఉండేవాళ్ళు. ఇక నేను డిసెంబర్ 25, 1982లో క్రిస్మస్ రోజునే బాపట్లలో జన్మించాను. అయితే నేను నా చిన్నతనం నుండే చాలా ధైర్యంగా ఉండేదాన్ని. అన్ని విషయాల్లో చురుకుగా ఉండేదాన్ని. ముఖ్యంగా నేను చిన్నతనం నుండే అమ్మా నాన్నలకు లోబడకుండా అవిధేయురాలుగా ఉంటూ వారిని ఎంతగానో బాధ పెట్టాను. అనేక సార్లు అమ్మా నాన్నను అనేక రకాలుగా బాధ పెట్టిన సందర్భాలు చాలానే నాకు గుర్తొస్తున్నాయి.
ఏదైనా కావాలి అని అంటే దాన్ని నేను దక్కించుకునేదాకా నిద్ర పట్టేది కాదు. చాలా మొండిగా బిహేవ్ చేసేదానను. ఏది చేయొద్దంటారో అదే నేను చేయటానికి ఇష్టపడేదానను. మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి పిల్లలతో ఎక్కువగా ఆడడం, వాళ్ళు మాట్లాడేటువంటి చెడ్డ మాటలు నేను కూడా మాట్లాడడం, అక్కడున్నటువంటి దగ్గర ఉన్నటువంటి ఏ ఇళ్ళకు పడితే ఆ ఇళ్ళకి వెళ్ళిపోయి టీవీలో సినిమాలు చూడటం, చెడ్డ మాటలు మాట్లాడటం, ఇంకా చిన్నతనం నుండే అనేకమైన పాపపు ఆలోచనలతో నా మనస్సు నిండిపోవటం జరిగింది. తల్లిదండ్రులన్నా అంతగా భయపడేదానని కాదు, దేవుడంటే అసలు భయమే ఉండేది కాదు. ఈ విధంగా నేను నా చిన్నతనం నుండే మొండిదానగా నేను అడిగిందే ఇవ్వాలి నాకు అంటూ అనేక సార్లు ఇంట్లో విసిగించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. నాకు ఎక్కువగా చిన్నతనం నుండే టీవీ పిచ్చి, సినిమాలు పిచ్చి ఎక్కువ అవటం వలన అమ్మా నాన్నలకు తెలియకుండా కూడా సినిమా హాల్స్కి వెళ్ళిపోయి సినిమాలు కూడా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను చివరిసారిగా 7th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, నేను సినిమా చూస్తుండగానే అమ్మ సినిమా హాల్లోకి వచ్చి నన్ను పట్టుకోవడం, నన్ను దెబ్బలు కొట్టడం నాకు బాగా గుర్తొస్తున్నాయి. ఆ విధంగా కొట్టినప్పుడు బాగానే ఉండేదానను. మళ్ళా తర్వాత ఆ టీవీలు సినిమాలు చూడటం, ఆ పిచ్చి ఎక్కువ అవటం వలన ఇంకా తెలియకుండా ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళ్ళటం, ఆ విధంగా నా చిన్నతనం నుండి జరిగింది. ఆ వయసులో ఏది పాపమో ఆ వయసుకు తగినటువంటి పాపాలన్నీ కూడా నేను చేశాను. తెలిసి కొన్ని, తెలియక కొన్ని పాపాలు చేశాను. అలా ఉంటూ ఉండగా నా గురించి అమ్మ ఎక్కువగా బాధపడుతూ దేవుని సన్నిధిలో నా మార్పును గురించి కన్నీరు కాస్తూ ప్రార్థన చేశారు. నా చిన్నతనం నుండి అందరం కలిసి చర్చికి వెళ్లేవాళ్ళం, సండే స్కూల్స్కి వెళ్లేవాళ్ళం, అన్నింటికీ కూడా ప్రేయర్స్ అన్నింటికీ అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం. ప్రేయర్కి వెళ్ళకపోయినా, చర్చికి వెళ్ళకపోయినా, సండే స్కూల్కి వెళ్ళకపోయినా అమ్మ అక్క అసలు ఊరుకునే వాళ్ళు కాదు. వాళ్ళ బాధ తట్టుకోలేక వెళ్ళేదాన్ని. ఆ విధంగా ఉంటుండగా నేను 7th క్లాస్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ సమయంలో నేను 7th క్లాస్ చదివేటప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి. సెకండ్ టైం రాసేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఫస్ట్ టైం నేను 7th క్లాస్లో ఫెయిల్ అవ్వటం జరిగింది. సెకండ్ టైం ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ రాసి ఉన్నాను. రిజల్ట్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒకరోజు నైట్ నా కలలో నేను పిల్లలతో ఆడుతుండగా యేసయ్య కనిపించి నన్ను యేసుమ్మా రా అని పేరు పెట్టి పిలిచి మంచినీళ్ళు ఇమ్మని అడిగారు. నేను గ్లాసులో ఆయనకు మంచినీళ్ళు ఇచ్చి నేను యేసయ్యతో ఒక మాట అడుగుతూ ఉన్నాను, నేను పాస్ అవుతానా అని. యేసయ్య చిరునవ్వుతో నాతో ఒక మాట మాట్లాడటం జరిగింది. నవ్వుతూ నువ్వు పాస్ అవుతావు, కానీ 7 days ఉపవాసం ఉండమని చెప్పారు. ఆ రోజున నా కలలో యేసుక్రీస్తు ప్రభు నాతో మాట్లాడడం, చిరునవ్వుతో నాతో నువ్వు పాస్ అవుతావు, 7 days ఫాస్టింగ్ ఉండు అనడం నాకు ఎప్పటికీ కళ్ళల్లో మెదులుతున్నట్టుగానే ఉంటుంది.
దేవుడు నన్ను ఆకర్షించుకొని ఆయన నన్ను అభిషేకించుకునేంత వరకు ఆ కళ ఊరికే గుర్తుండేది, అందరితో చెప్తూ ఉండేదాన్ని. కానీ దానిని ఎప్పుడు అనుభవించిన సందర్భాలు లేవు. ఇప్పుడైతే నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడల్లా, ఆ కళ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నేను ఆ కళను అనుభవిస్తూ ఉంటాను. యేసయ్య యొక్క ఆ నవ్వును నేను జ్ఞాపకం చేసుకుంటూ నా మనసులో నేను ఎంతగానో ఆనందిస్తూ ఉంటాను. నా యేసయ్య చిరునవ్వు నాకు ఇంకా నా మనసులో మెదులుతూనే ఉన్నది. ఆ విధంగా కలలో యేసయ్య కనిపించి నాతో మాట్లాడటం జరిగింది. అయితే నేను ఆ కళ గురించి ఇంట్లో అందరితో చెప్పాను. అందరూ చాలా సంతోషించారు. తర్వాత రిజల్ట్ రావటం, నేను పాస్ అవటం కూడా జరిగింది. యేసయ్య మాట్లాడినట్లుగా చెప్పినట్లుగా 7 days నాకు తగిన రీతిగా అమ్మ వాళ్ళు నన్ను ఫాస్టింగ్ ఉండేలా చేశారు. అయితే ఆ కళ నేను ఎవరికి చెప్పినా ఆ కళ యొక్క భావాన్ని నాకెవరు సంపూర్ణంగా వివరించిన సందర్భాలు అయితే లేవు. ఆ కళ కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను ఆ వయసులో. నేను దేవునిలోకి వచ్చేంత వరకు కూడా ఆ కళ నాకు జ్ఞాపకం ఉన్నది, కానీ ఆ కళలో ఉన్నటువంటి మర్మము నాకెవరూ చెప్పలేదు, నేను కూడా గ్రహించుకోలేకపోయాను. ఆ విధంగా పాస్ అవడం, ఆ కళ నా జీవితంలో నెరవేర్చబడడం జరిగింది. ఆ తర్వాత నా స్టడీస్ అట్లా కొనసాగిస్తూ అనేక చోట్ల చదివి చివరికి MA BEd పూర్తి చేయడం జరిగింది. నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను బాపట్లలోనే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, డిగ్రీ కాలేజీలో కొన్ని సంవత్సరాలు, అలాగే విలియం బూత్ జూనియర్ కాలేజీలో కూడా కొంతకాలము నేను ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేయడం జరిగింది. నేను డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నేను టీచ్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్లో కాలేజీలోనే మంచి మెరిట్ వచ్చేది. అప్పటి వరకు వేరే సబ్జెక్ట్ వాళ్ళు ముందుండే వాళ్ళట. అయితే నేను ఎప్పుడైతే ఆ కాలేజీకి వెళ్ళి టీచ్ చేస్తూ ఉన్నానో ఆ ప్రతి సంవత్సరం కూడా నాకు అప్పగించిన క్లాసులో మంచి మెరిట్ రావటం, కాలేజీలో మంచి నేమ్ రావటం కూడా జరిగింది. నేను ఎక్కడ లెక్చరర్గా పనిచేసినా కూడా అక్కడ దేవుడు నన్ను ఎంతగానో ఘనపరిచారు. అయితే అదంతా దేవుడిచ్చినటువంటి ఘనత అని నేను ఎరుగలేదు. అదంతా కూడా నా ప్రయాస, నా జ్ఞానం అని చాలా గర్వంగా ఉండేదానను. చిన్నప్పటి నుంచి నాలో గర్వం కూడా ఎక్కువగా ఉండేది. అందరూ పొగడటం వలన ఇంకా పొగిడించుకోవాలంటూ ఆ విధంగా గర్వము అనేటువంటి సాతాను స్వభావం కూడా నాలో ఉన్నది. ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరగటం, చదువుకునే టైంలో కానీ నేను లెక్చరర్గా ఉంటున్నప్పుడు కూడా ఎక్కువగా అన్యులతో స్నేహం చేసేదానను. ఇంకా వెళ్ళకూడని ప్రదేశాలకు కూడా నేను వెళ్తూ ఉండేదాను. ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉంటూ ఉండేది. నాయకత్వం వహించడం నాకు చాలా ఇష్టం. ఆ విధంగా నేను ఫ్రెండ్స్తో కలిసి జోక్స్ వేయటం, ఇంకా అనేక రకాలైనటువంటి దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో కూడా నేను చేశాను. నాకు చిన్నతనం నుండే ఎక్కువగా కళలు వస్తూ ఉండేవి, మంచి మంచి కళలు వస్తూ ఉండేవి. నేను ఫ్రెండ్స్తో కలిసి ముందు ఎక్కడికి వెళ్ళబోతున్నానో, ఎటువంటి ప్రదేశాలకి వెళ్ళబోతున్నానో
నాకు తెలియకుండానే ముందుగా కలలో దేవుడు నాతో మాట్లాడేవాళ్ళు. విగ్రహాల దగ్గరికి వెళ్ళొద్దు, ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటూ నన్ను కలల ద్వారా దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించారు. అవన్నీ నాకు వచ్చిన ప్రతి కళని ఇంట్లో షేర్ చేసుకునేదాలను. అయితే అప్పటి వరకు నేను ఆ కళకు లోబడుతూ కళలో ఉన్నట్టుగా నేను వెళ్ళకూడదని అలా ట్రై చేసేదాన్ని. కానీ రైట్ టైంలో ఏదైతే చేయకూడదో, ఎక్కడికైతే వెళ్ళకూడదని దేవుడు మాట్లాడేవాళ్ళో అవే నేను చేసేదానను. అక్కడికే నేను వెళ్ళాను. ఆ విధంగా నా గత జీవితం అంతా కూడా బాల్యం నుండి దాదాపుగా నేను దేవుళ్ళకి వచ్చేంత వరకు కూడా దేవుడు ఏది చేయొద్దని చెప్తా ఉన్నారో నాకు తెలిసినా కూడా అవే చేసి నేను దేవునికి ఎంతగానో దుఃఖాన్ని కలిగి చేశాను. ఎంతో నామకార్థంగా ఉండేదానను. చర్చికి వెళ్ళేదానను, అప్పుడప్పుడు పాటలు పాడేదానను, ఇంట్లో ప్రార్థన చేసేదానను. అయితే పాటలు పాడటం, ప్రార్థన చేయటం అంటే చాలా సిగ్గుగా అనిపించేది. చప్పట్లు కొట్టడం కూడా నేను చాలా సిగ్గుగా భావించేదాను. దేవుని సన్నిధిలో గడపటం అంటే నాకు విసుగ్గా ఉండేది. నేను ఎక్కువసేపు ఉండేదాన్ని కాదు. ఇలా టైం పాస్ కోసమే, అమ్మ వాళ్ళని తృప్తిపరచడం కోసమే నేను అలా ఉండటం జరిగింది. ఒకసారి నేను పీజీ కంప్లీట్ చేసి ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకి హెల్త్ బాగా ఉంటున్నప్పుడు, అమ్మకి కొంచెం బాగా హెల్త్ పాడైనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది. అప్పుడు ఇంట్లో మేము ముగ్గురు సిస్టర్స్ కలిసి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేశాము. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. నా చిన్నతనంలో 7th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు కలలో కనిపించి, నువ్వు మాట్లాడినవన్నీ నెరవేర్చేవు కదా దేవా, ఈరోజు కూడా నా తల్లి గురించి నాతో మాట్లాడు అని ఆ రోజు మరలా నేను యథార్థంగా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాను. నేను, అక్క, చెల్లి అలాగే కన్నీటితో ప్రార్థన చేశాం. మాకింకా ఎవరికి మ్యారేజెస్ కాలేదు. అప్పట్లో చదువుకుంటూ ఉన్నాం. అసలే పేద కుటుంబంగా ఉంటున్నాం. తల్లిదండ్రులు కష్టపడి అంతవరకు చదివిస్తూ ఉన్నారు, ఇంకా మ్యారేజెస్ కాలేదు. అంతలోనే అమ్మకి హెల్త్ బాగాపోవడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా హృదయంలో ఎంత వేదనేసింది. మేము ఎవరికి చెప్పుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము 3 ఆడపిల్లలము, మేము 4 పిల్లలము, ఏమీ లేదు, మళ్ళీ చదువుకుంటున్నామని అనేక రకాలుగా మా తల్లిదండ్రులను అనేక మంది హేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా వారు దేవుని మీద భారం వేసి మమ్మల్ని అందరినీ మంచి చదువులు చదివించారు. అయితే అప్పుడు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అమ్మకి ఏమీ కాకూడదు యేసయ్య, అన్ని నార్మల్ రిపోర్ట్స్ రావాలి, నాతో మాట్లాడినట్టుగా ఈరోజు మాట్లాడవా అని చిన్నపిల్లలు వెక్కి వెక్కి ఏడ్చినట్టుగా ఏడుస్తున్నాము. అయితే ఆ ప్రార్థిస్తుండగానే నేను అడుగుతున్నాను, నా దగ్గరికి అంగీ వేసుకొని వచ్చి యేసమ్మా అని పిలిచావు కదా, అదే రూపంలో ఇప్పుడు నాతో మాట్లాడాయా, నువ్వు నాకు కనిపిస్తే నాకు ధైర్యం, మేము ధైర్యంగా ఉంటాము, మమ్మల్ని విడిచిపెట్టొద్దని దేవుని సన్నిధిలో గోజాడుతూ ప్రార్థన చేశాం. దేవుడు మా ప్రార్థన ఆలకించాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు ఆయన బిడ్డలు కన్నీరు పరిస్తే చూసే దేవుడు కాదు, మా కన్నీటిని చూశాడు దేవుడు. నేను ఏదైతే పదాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నానో, నువ్వు కనిపించాలి, ఇప్పుడు నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అలాగే చిన్నపిల్లలాగా వెక్కి వెక్కి ఏం చేస్తున్నామో అర్థం కావటం లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళాలి దేవా, నువ్వు వెళ్తుంటే నేను చూడాలి దర్శనంలో, నాకు కనిపించు, అప్పుడే ధైర్యం ఉంటాం, ఇంకా మాకు ఈ లోకంలో ధైర్యం ఏమీ లేదు, నువ్వు కనిపించి అమ్మ దగ్గరికి వెళ్ళినట్టుగా వస్తేనే మేము నమ్ముతాం, ధైర్యంగా ఉంటాము అంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఏ పదాలైతే ఎత్తిపట్టి చేస్తున్నాను, అలాగే నేను ప్రార్థన చేస్తుండగానే ఒక చక్కని దర్శనాన్ని నేను చూశాను. అంతవరకు ఆ హాస్పిటల్లో ఎటువంటిదో నాకు తెలీదు, ఎలా ఉంటుందో తెలియదు నాకు, అంతవరకు నేను వెళ్ళలేదు. చీరాల హాస్పిటల్లో అమ్మ బెడ్ మీద పడుకొని ఉంటాం, అమ్మకి సెలైన్ పెట్టి ఉండటం చూసాం దర్శనంలో. అయితే యేసయ్య ఒక తెల్లని అంగీలో
మెట్ల మీద గుండా హాస్పిటల్ ఎక్కటం. అనేక మంది జనులు ఉన్నారు, వాళ్ళెవ్వరూ యేసయ్యను చూడలేకపోతున్నారు. కానీ వాళ్ళ మధ్యలో గుండా మన దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఎవరికి టచ్ అవట్లేదు. ఆయన అలాగే జనాలలో గుండా వెళ్ళిపోయి డైరెక్ట్ గా అమ్మ పడుకున్నటువంటి రూమ్ లోకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి అమ్మ తలను యేసయ్య తన చేతితో తాకటం నేను చూశాను. దేవునికే మహిమ కలుగును గాక. నేను చూశాను. ఇప్పుడు వెంటనే నేను కళ్ళు తెరిచాను. నేను అక్క చెల్లితో నా దర్శనాన్ని పంచుకున్నాను. అదే సమయంలో అక్క కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దర్శనం వస్తున్న సమయంలోనే అక్క కూడా కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవిస్తున్నప్పుడు అక్క దగ్గరికి ఒక వెలుగు ఒక నక్షత్రం లాగా వచ్చి మా ముగ్గురు దగ్గరికి కిటికీలో నుంచి వచ్చేసి మళ్ళా అదే నక్షత్రం అమ్మ దగ్గరికి వెళ్ళటం అక్క చూసిందట. ఈ విధంగా అక్కకి నాకు దర్శనాలు రావటం మేము చూసాము. ఈ విధంగా చిన్నతనం నుండి మాకు దర్శనాలు కళల ద్వారా దేవుడు మమ్మల్ని దర్శిస్తూ మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ రక్షిస్తూ ఉన్నారు. తర్వాత ఇక అమ్మ హాస్పిటల్ నుంచి అదే రోజు ఇంటికి రావడం జరిగింది. రాగానే అమ్మకి ఏదైనా నేను కన్న దర్శనమే నాకు వచ్చిన దర్శనము నాకు వస్తే సరిపోదు, అమ్మకి అటువంటి స్పర్శ ఏదైనా ఉంటే బాగుంటది, అమ్మే సాక్ష్యం చెప్తే బాగుంటదని మేము ముగ్గురము ఆలోచిస్తుండగా రాగానే అమ్మ ఏమి జరిగింది, ఏమైనా జరిగిందా అని అడిగితే అమ్మ అంటుంది రాగానే ఇంటికి ఎవరో నా తల మీద చేయి పెట్టేలా నిమరటం నాకు అనిపించిందమ్మా ఆ స్పర్శ అని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా అప్పుడు అమ్మ చెప్పగానే మాకు వచ్చిన దర్శనాలు అమ్మతో పంచుకోవటం జరిగింది. అంతేకాదు అమ్మకి అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. బీపీ కొంచెం ఎక్కువగా ఉన్నదని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు మా కుటుంబంలో కళ్ళ ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడుతూ దివారాత్రము కంటికి రెప్పలా కాపాడుతూ మా స్టడీస్ అన్నిటిలో కూడా ఆయన తోడుగా ఉంటూ నడిపించారు. నేను నా యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు బాప్తిసం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనంని నాకు వాక్యాన్ని దేవుడు చూపించడం జరిగింది. నాకు ఆ రెఫరెన్స్ దేవుడు నాకు కళ్ళకు కనిపించేటట్టుగా చూపించడం జరిగింది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1 నుండి 12 వరకు అని కనిపించాయి. అలాగే 5వ వచనం కూడా నాకు కనిపించడం జరిగింది. అక్కడ చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు అని అక్కడ రాయబడి ఉంటాం. నేను తర్వాత చదువుకోవడం జరిగింది. ఆ విధంగా 12 వచనాల వరకు కూడా దేవుడు నాతో చూపించారు. 5వ వచనం ఇంకా 1 to 12 అని కూడా నేను చూడటం జరిగింది. అంటే నాకు అర్థమైపోయింది దేవుడు నేను ప్రార్థన చేస్తున్న నా ప్రార్థన ఆలకించి ఇక సమయం ఆసన్నమైంది బాప్తిసం తీసుకోమని దేవుడే తన వాక్యం ద్వారా నాకు బయలుపరిచారు. ఆయనను నేను బాప్తిసం తీసుకుంటే శ్రమలు వస్తాయి అనేటువంటి ఆ పిచ్చి పిచ్చి మాటలు నేను విని ఉన్నాను. అదే భయంతో దేవుడు నాతో మాట్లాడిన వాక్యం ద్వారా నాతో మాట్లాడినా కూడా నేను అప్పుడు కూడా దేవుడు చెప్పినటువంటి మాటకు నేను విధేయత చూపలేకపోయాను. ఆ విధంగా దేవుడు ఏది చేయమంటే అది చేయకుండా నేను దేవునికి ఎంతగానో దుఃఖం కలిగి చేశాను. తర్వాత మరలా నాకు మ్యారేజ్ సెట్ అవుతున్నప్పుడు అయ్యో నాకు మ్యారేజ్ కూడా అయిపోబోతుంది, నేను ఎట్లాగైనా ఈ లోపే నేను బాప్తిసం తీసుకోవాలని మరలా ప్రార్థన చేసుకుని మ్యారేజ్ కు ముందే నేను నీటి బాప్తిసం తీసుకోవడం జరిగింది. నా పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని నేను నీటి బాప్తిసం తీసుకోవడం జరిగింది నా మ్యారేజ్ కు ముందు. ఆ తర్వాత
2012 జనవరి 7న నాకు మ్యారేజ్ అవడం జరిగింది. దేవుడు నాకు అందమైన మంచి గుణలక్షణాలు ఉన్నటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భర్తను దేవుడు నాకు అనుగ్రహించారు. తర్వాత దేవుడు నాకు 2 చక్కని మగబిడ్డలను అనుగ్రహించారు. ఈ విధంగా దేవుడు నన్ను చిన్నప్పటి నుంచి కూడా ఎంతగానో ఆశీర్వదిస్తూ నా కోరికలన్నీ కూడా నెరవేర్చుతూ ఉన్నారు. మ్యారేజ్ కు ముందు నేను అనేక సార్లు అనేక రకాలైన ప్రమాదాలకు గురి అయ్యి ప్రాణాపాయ స్థితిలోకి కూడా వెళ్లాల్సి ఉన్నది. ఒకసారి అకస్మాత్తుగా రిక్షాలో వెళ్తూ జారి పడిపోయాను. కాలేజీకి వెళ్తూ నడి రోడ్డు మీద మెయిన్ రోడ్ లో పడిపోయాను. అయితే నా మీదకి ఒక వెహికల్ కూడా వెళ్లకుండా అక్కడే ఆగిపోయి ఉన్నాయి. దేవుడు ఆ విధంగా నన్ను అనేక సార్లు నా ప్రాణాన్ని కాపాడారు, నన్ను రక్షించారు. ఏ హాని నాకు కలగకుండా దేవుడు నన్ను కాపాడారు. అనేక సందర్భాల్లో దుష్టుడు నన్ను కబలించడానికి నన్ను అనేకమైనటువంటి అపాయకరమైనటువంటి పాపపు ఊబిలోనికి కూడా సాతాను నన్ను లాక్కొని వెళ్ళినప్పుడు దేవుడు ఆ పాపపు ఊబిలన్నిటి నుండి నన్ను రక్షించారు. పిచ్చి పిచ్చి స్నేహాలు చేశాను, అపాయకరమైనటువంటి ఫ్రెండ్షిప్ నేను చేశాను. అయినను వాళ్ళందరి నుండి కూడా దేవుడు నన్ను అనేక సందర్భాలలో ఆయనే నన్ను రక్షించారు. తర్వాత నాకు కాలేజీలో అంతా నా సబ్జెక్ట్ అంతా మెరిట్ రావడం, ఎక్కువ మార్కులు దేవుడు నా పిల్లలకి ఇవ్వటం, నేను అడిగినది ప్రతిదీ నాకు దక్కటం చూసి, నన్ను అందరూ పొగడటం చూసి నేను అనుకునేదానను, నేను దేవుని బిడ్డను, నేను ఏది అడిగితే అది నాకు దేవుడిస్తాడు, నాకు కలలు వస్తాయి, నేను ఎప్పుడు రమ్మంటే దేవుడు అప్పుడు కనిపిస్తున్నాడు, నేనంటే దేవునికి ఇష్టం అంటూ అది దేవుని మీద ప్రేమ కాదు గాని అది ఒక రకమైన అహంకారమైన మనస్సు నాలోనికి వచ్చేసింది. నేను క్రిస్టమస్ రోజు పుట్టాను, దేవుడికి నేనంటే చాలా ఇష్టం అంటూ దానిని నా స్వార్థంగా ఉపయోగించుకుంటూ అటువంటి అహంకారమైన మనస్సుతో నేను బిహేవ్ చేసేదాన్ని. అందుకే నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఘనత వస్తుంది అంటూ నేను గర్వపడేదాన్ని కూడా. అయితే నేను దేవుడు నన్ను ఆకర్షించుకొని తన ఆత్మతో నన్ను అభిషేకించుకున్నాక నేను ఒకసారి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలను చూసి నేను ఎంతగానో ఆశ్చర్యపడ్డాను. కన్నీటితో ఆయన పాదాలు కడిగాను. ఇప్పటికీ కూడా నా జీవితంలో నాకు దేవుడు అనుగ్రహించిన ప్రతి ఘనత, ఆ గొప్పతనం అంతా నేను దేవుణ్ణి ఎరగకపోయినప్పటికీ, దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నప్పటికీ, దేవునికి దూరంగా జీవిస్తున్నప్పటికీ ఆయన నా చెయ్యి విడిచిపెట్టలేదు. ఆయన నన్ను ఘనపరుస్తూనే ఉన్నాడు. దేవుడే నన్ను అన్ని విధాలా ఘనపరిచి నన్ను రక్షించి క్షేమంగా ఉంచాడు. ఈ 4వ వచనంలో రాయబడి ఉంటుంది, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం, నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను కుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని అని. నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఈ మాటలు చదువుతున్నప్పుడు అంతకుముందు నేను గర్వపడినటువంటి నా గర్వము, అహంకారమైన మనస్సు నాకు జ్ఞాపకం వచ్చాయి. నాకు ఇన్ని బిరుదులు వస్తున్నాయి, ఇంత ఘనత వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ టీచ్ చేసినా కూడా గొప్ప పేరు వస్తుంది, నేను ఏది అడిగినా నా తల్లిదండ్రులు ఇస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు నన్ను పొగుడుతూ ఉన్నారు, ఎంతగానో ఘనత వస్తుంది, ఇది నాదేను, నేను దేవునికి ఇష్టం కాబట్టి నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని ఎంతో గర్వంగా విర్రవీగిపోయిన సందర్భాలన్నీ దేవుడు నాకు వాక్యం చదువుతున్నప్పుడు జ్ఞాపకం వచ్చింది. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నీకు బిరుదులిచ్చి తిని అని దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా నేను దేవుణ్ణి పూర్తిగా ఎరుగక ముందే
దేవుడు నాకు బిరుదులు ఇస్తూ నన్ను గణపరిచాడు. కానీ అదంతా దేవుని చిత్తంలో నేనున్నానని, నేను దేవుని సేవ చేయాల్సి ఉన్నానని, ఆయనని పేరు పెట్టి పిలుచుకున్నది ఆయన కోసమేనని, నేను దేవుడు నన్ను ఆకర్షించుకుని తన ఆత్మతో అభిషేకించబడేంత వరకు కూడా నేను ఎరుగనే ఎరుగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చి మాటలు చదివానో నేను ఎరగకపోయినా బిరుదులు ఇచ్చింది నీవేనా ప్రభువా అంటూ నేను దేవుని సన్నిధిలో దేవుని ఎంతగానో స్తుతించాను. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత చక్కని కుటుంబాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. నా అత్తారింటి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కుటుంబము. అటువంటి కుటుంబాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేనంతగానో దేవునికి రుణపడుతూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. అందుకనే దేవుడు మ్యారేజ్ కు ముందు నన్ను ఎంతగానో ఆశీర్వదించారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మంచి అత్తారింటి కుటుంబాన్ని ఇచ్చారు, మంచి హస్బెండ్ నాకు ఇచ్చారు, చక్కని బిడ్డలు దేవుడు నాకు ఇచ్చారు. నన్ను ప్రేమించేటువంటి వ్యక్తులను దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఇస్తూనే ఉన్నారు. బాప్తిసం తీసుకున్నాక కూడా నేను పూర్తిగా దేవునికి లోబడలేకపోయేదాన్ని. బాప్తిసం తీసుకోకముందు ఎలాగున్నానో బాప్తిసం తీసుకున్నాక కొన్ని సంవత్సరాల వరకు కూడా నేను అదే నామకార్థమైన జీవితాన్ని వేషధారితనంతో బ్రతికాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమాత్రం మార్పు అనేది నాలో లేదు. తర్వాత ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నేను నా హస్బెండ్ యూట్యూబ్ లో కొన్ని మెసేజెస్ ని మేము చూడటం జరిగింది. కంటిన్యూస్లీ మేము ఇద్దరం కలిసి సమయం ఉన్నప్పుడు యూట్యూబ్ లో చెక్ చేస్తూ ఉన్నాం. ఆకాశంలో యేసుక్రీస్తు యొక్క పిక్చర్స్ కనపడ్డాయని, ఫలానా కొండ మీద యేసయ్య దిగి వచ్చారని, అవతరించారని, దేవదూతలు దిగి వచ్చారని, ఇది క్రీస్తు రెండవ రాకడేనని, ఈ విధంగా యూట్యూబ్ లో కొన్ని పోస్టర్స్ నేను చూశాను. నేను మా హస్బెండ్ కలిసి ఇద్దరం కలిసి చూస్తున్నాం. ఆ విధంగా అవే మెసేజెస్, అవే పిక్చర్స్, అవే పోస్టర్స్ మేము కంటిన్యూస్లీ కొన్ని దినాలుగా చూస్తూ ఉన్నాం, నెలలుగా చూస్తూ వస్తున్నాం. మాకు తెలియకుండానే మా గుండెల్లో కలవరం మొదలైంది. మా హృదయాలు కలవరానికి గురయ్యాయి. ఎందుకనంటే చిన్నతనం నుండి చర్చికి వెళ్ళాను, తర్వాత బాప్తిసం తీసుకున్నాను, గొప్ప గొప్ప భక్తుల సందేశాలు విన్నాను. కానీ నాకు వాక్యం అంటే ఏంటో, నేను దేవుని చేత అభిషేకించబడేంత వరకు కూడా వాక్యం అంటే ఏమిటో, వాక్యంలో ఉన్న శక్తి ఏంటో, పరిశుద్ధాత్మ దేవుడంటే ఎవరో, వాక్యం చదివితే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారని, పాటల ద్వారా దేవుడు మాట్లాడతారని, ఇటువంటి ఆత్మీయ సత్యాలు ఏమీ నాకు తెలియవు. ఏదో నామకార్థంగా ప్రార్థన చేసుకోవాలి కాబట్టి చేసుకుంటూ, వాక్యం చదవాలి కాబట్టి చదువుతూ, అప్పుడప్పుడు నాకు అనిపించినటువంటి రెఫరెన్స్ తీసి చదువుకుంటూ ఉండేదాన్ని. అనేక సార్లు నేను బైబిల్ కంప్లీట్ చేయాలని చూసినా నా వల్ల కాలేదు. ఆ విధంగా యూట్యూబ్ లో మేము చూస్తూ ఉన్నప్పుడు మా హృదయాలు కలవరానికి గురయ్యాయి. మాకు వాస్తవం తెలీదు, క్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి వాస్తవాలు తెలియదు. ఎందుకంటే వాక్యమే తెలియటం లేదు, ఇంకా రాకడ సత్యాలు మాకు అసలు తెలియదు. ఎందరో గొప్ప గొప్ప దైవ సేవకుల సందేశాలు విన్నాము, కానీ ఏమీ హృదయంలో నాటబడలేదు. అసలు అర్థమే అయ్యేది కాదు, గ్రహించుకునేదానని కాదు. అయితే ఎప్పుడైతే యూట్యూబ్ లో ఇటువంటి వింటూ చూస్తూ ఉన్నామో మాకు తెలియకుండా చాలా భయం వచ్చేసింది. మేము ఎలాగైనా ఇందులో ఉన్న నిజాన్ని మేము తెలుసుకోవాలి అని ఇద్దరం కూడా
అనుకుంటూ ఏం చేసామనంటే, ఇది వాస్తవమా కాదా, అసలు బైబిల్లో అన్ని ఉంటాయి కదా, వాక్యంలో అన్ని రాయబడి ఉంటాయి కదా అనేటువంటి ఆలోచన మాకు తట్టింది. వెంటనే నేను క్రీస్తు రెండవ రాకడ గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటాయి కదా అని దేవుడే నాకు ఆలోచన ఇవ్వటం ద్వారా, దేవుడే నన్ను ప్రేరేపించడం ద్వారా నేను ప్రకటన గ్రంథం అప్పుడు చదవటం ప్రారంభించాను. ఎప్పుడైతే నేను ప్రకటన గ్రంథము చదవటం ప్రారంభించానో, ప్రారంభించిన రోజు నుండి ప్రతి అధ్యాయం ద్వారా అంతవరకు దేవుడు ఎలా మాట్లాడతారో, వాక్యంలో ఉన్న శక్తి ఏంటో, వాక్యం ద్వారా ఎలా మాట్లాడతారో ఎరుగని నేను, గ్రహించలేని నేను, అంధత్వంలో ఉన్న నేను, ఆ సమయం నుండి నేను ప్రకటన గ్రంథం చదువుతున్న దగ్గర నుండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నేను గ్రహించుకోగలిగాను. ఇక అక్కడి నుండి నేను దేవుని సన్నిధికి వెళ్లేటువంటి విషయంలో నాలో మార్పు కనిపిస్తుంది. అంతకుముందు ఏదో నామకార్థంగా వెళ్ళాలి సండే అంటూ వెళ్లేదానను, ఎప్పుడు లేటుగా వెళ్తూ ఉంటూ అట్లా ఉండేదానను. వేషధారితనమే అంతా ఉండింది గతంలో. ఎప్పుడైతే దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నారో తెలియకుండానే చిన్నపిల్లలను తీసేసుకొని నేను ఆల్ నైట్ ప్రేయర్స్ వెళ్ళడం, చర్చెస్ వెళ్ళడం, ముందుగానే వెళ్ళాలనుకోవడం, ఇంట్లో ప్రార్థన పెట్టుకోవటం, వాక్యం తరచుగా చదువుతూ ఉండడం, ఇట్లా అటువంటి గొప్ప ఆసక్తిని దేవుడు నాకు కలుగ చేశారు. ప్రార్థన అంటేనే పరుగులు తీస్తున్నాను, ఆసక్తి ఎక్కువ అవుతుంది. ఎవరినన్నా చిన్న మాట అనేస్తే చాలు వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పేస్తున్నాను. దేనికి భయపడటం లేదు. ఇంకా నాతో మాట్లాడంటూ దేవుణ్ణి అడుగుతున్నాను. నేను బైబిల్ చదివిన ప్రతిసారి, తర్వాత కొన్నిసార్లు కలలలో దేవుడు అమూల్యమైనటువంటి తన మాటలను నాతో మాట్లాడుతున్నారు. వాక్యం ద్వారానే ఎక్కువగా నాతో మాట్లాడుతుంటారు. ఎక్కువగా నాతో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. కలలు, దర్శనం ద్వారా మాట్లాడుతుంటారు. ఆ విధంగా నాకు తెలియకుండానే నాలో గొప్ప మార్పు చోటు చేసుకుంది. నాకు తెలియదు నేను ఎందుకు అలాగ వచ్చేస్తున్నానో. పరిశుద్ధాత్మను గురించిన సత్యాలు నాకు ఏమీ తెలియవు. అప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. చెప్పుంటారేమో కానీ నేను గ్రహించుకోలేకపోయాను. అందరి ముందు భక్తి పర్రాలాగా ఉండేదానను, కానీ లోపలంతా నా అంతరాత్మ అంతా దుష్టత్వంతోనే నింపబడి ఉండేది. నేను దేవుళ్ళకి వచ్చి ఈ విధంగా ఆసక్తి, దేవుడు మాట్లాడుతున్న ప్రతిసారి కన్నీటితో నా పాపాలను ఒప్పుకుంటుండేదాన్ని. దేవుని సన్నిధిలో దొరలాడుతుండేదాన్ని కన్నీటితో. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు అంటూ, నన్ను తాకు, నాతో మాట్లాడు అంటూ దేవుని పాదాలు పట్టుకునేటంతగానే నేను దేవుని సన్నిధిలో అడుగుతూ డైరీలు రాయటం ప్రారంభించాను. ఆ తర్వాత మెల్లమెల్లగా నాలో చాలా గొప్ప మార్పు వచ్చింది. కొంతకాలానికి నేను గ్రహించాను నాలో మార్పు వచ్చిందని. నన్ను చూస్తున్న దేవుని బిడ్డలు కూడా గ్రహించారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నారని మాత్రం నేను గ్రహించలేకపోయాను. ఒకసారి VBS టీచర్ గా రమ్మని చర్చి వాళ్ళు నాకు కబురు చేసినప్పుడు నేను భయంతో, అంతవరకు నేను లోకానుసారంగా చదువుకుంటున్నప్పుడు అన్ని ఆటపాటల్లో పాల్గొనేదానను, కానీ నేను ఇంతవరకు చర్చెస్ విషయంలో నేను ఏ విషయంలోనూ ఆటపాటల్లో కానీ, స్కిట్స్ లో కానీ, క్విజెస్ లో కానీ ఏ విషయంలో కూడా నేను పార్టిసిపేషన్ చేసేదాన్ని కాదు. ఇంకా మిగతా లోకానుసారమైన అన్ని విషయాల్లో నేను ఆడి పాడేదానను, గిఫ్ట్ తెచ్చుకునేదానను. ఓన్లీ చర్చెస్ విషయంలోనే నేను ఎక్కడ కూడా ఏ విషయంలో పార్టిసిపేషన్ ఉండేది కాదు. చర్చికి వెళ్లి వచ్చేదాను అంతే. మా ఇద్దరు సిస్టర్స్, తమ్ముడు చక్కగా చర్చిలో క్విజెస్ లో కానీ, స్పిట్స్ వేయటం కానీ అన్ని విషయాల్లో చక్కగా వాళ్ళు పాల్గొనేవారు, గిఫ్ట్స్ తెచ్చుకునేవారు. నేను లోకానుసారమైన గిఫ్ట్ తెచ్చుకుంటే వాళ్ళు చర్చిలో నుండి వాళ్ళు గిఫ్ట్ తెచ్చుకునేవాళ్ళు ఇంట్లో. అటువంటి నాకు సండే స్కూల్ టీచర్ గా రమ్మని నన్ను పిలిచినప్పుడు నాకు అర్థమైంది ఇది దేవుని పిలిపేనని. ఆ రోజు నా దేవుడు మార్కు సువార్త 13వ అధ్యాయము 11వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఆ రోజున నేను మొబైల్ ఆఫ్ చేసి వేరే రూమ్ లోకి వెళ్లి వచ్చేలోపు అదే ఆఫ్ చేసిన మొబైల్ ఆన్ అవటం,
ఎందుకు ఆన్ అయింది, ఆఫ్ మళ్ళా తీసి ఆఫ్ చేద్దామని చేతులు పట్టుకొని చూసేటప్పటికి ఆఫ్ చేయబడినటువంటి మొబైల్ ఆన్ అయ్యి మార్కు సువార్త 13:11 దగ్గర ఆగిపోయి చక్కగా ఆ లెటర్స్ నాకు కనిపిస్తున్నాయి. అప్పుడు అనుకున్నాను, దేవుడేదో నాతో మాట్లాడుతున్నారని గ్రహించి చూస్తే అక్కడ ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజున నాకు అర్థమైంది, ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏలుబడి చేస్తున్నారు, ఈ మార్పు అంతా ఆయన వలన వచ్చినదేనని ఆ రోజున నేను గమనించాను. నేను VBSకి వెళ్ళి ఏం చెప్పాలని భయపడుతున్నాను. అప్పుడు దేవుడు నాకు ఆ వచనాన్ని చూపించారు. ఆయన నాలో ఉన్నానని నాతో మాట్లాడారు, నన్ను ధైర్యపరిచారు. మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి, చెప్పువాడు పరిశుద్ధాత్మయ గాని మీరు కారు అని వాక్యం నాకు దేవుడు చూపించారు. దాన్ని చదివి ఎంతగా గంతులు వేశాను అని అంటే ఆనందాన్ని నేను వర్ణించలేనండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలాంటి దానిలో ఏలుబడి చేస్తున్నారా, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నారా అని నేను ఎంతగానో ఆనంద బాష్పాలు కార్చాను. నా దేవుని సన్నిధిలో గంతులు వేశాను. నువ్వేది చెప్తే అదే చేస్తాను ప్రభా, నీకే నా జీవితాన్ని సమర్పించుకుంటున్నానని నా దేవుని చేతికి నా ఈ శేష జీవితాన్ని సమర్పించుకున్నాను. నేను ఎక్కడ సండే స్కూల్కి వెళ్ళినా, నన్ను ఎవరు పిలిచినా అక్కడ నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును, ఘనతను మరలా దేవుడు ఇవ్వటం ప్రారంభించారు. నాకు ఏ పిల్లలను దేవుడు అప్పగించారో ఆ పిల్లలు అంతట్లో కూడా వాళ్ళే సెపరేట్ గా ఒక గుర్తింపును తీసుకురావడం జరిగింది. అందరి ముందు నాకు క్లాప్స్ కొట్టడం జరుగుతుంది. దేవుడు నాకు ఏ పని అప్పగించారో నా పనికి లోబడితే చేయటం వలన దేవుడు నాకు ఇచ్చిన ప్రతి పనిలో నన్ను హెచ్చించారు, అందరిలో నన్ను గణపరిచారు. సెపరేట్ గా యశోద అనే పేరు ఎత్తిపట్టి చెప్పటం కూడా నేను విన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నతనం నుండి లోకానుసారంగా జీవించినప్పుడు నేను ఆయన ఎరుగకున్నప్పటికీ ఆయన చిత్తంలో ఉన్నాను కాబట్టి, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నన్ను విడిచిపెట్టగా ఆ రోజున నాకు బిరుదులిచ్చిన దేవుడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చి ఆయన సేవ చేయమంటూ ఆయన పనిలో వాడుకుంటున్నారో ఆ సమయం నుండి ఏ పని అప్పగించినా ఆ పని నేను చేస్తున్నప్పుడు చెప్పిన ప్రతి పని, చేసిన ప్రతి పనిలో దేవుడు నన్ను మరలా హెచ్చించడం నేను చూస్తూ ఉన్నాను. ఆ విధంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నారని నేను గ్రహించుకోగలిగాను. ఆ విధంగా సండే స్కూల్ టీచర్ గా వెళ్తూ ఉన్నాను. కొంతకాలానికి మరలా దేవుడు నాతో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం ద్వారా నాతో మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 40 అధ్యాయము 9వ వచనం. అంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్న దగ్గర నుండి నేను నాకు తెలియకుండా ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళి దేవుడు గొప్పోడు, నేను ఒకప్పుడు భ్రష్టురాలిని అని సిగ్గు లేకుండా, మొహమాటం లేకుండా నా కుటుంబస్తులతోనూ నాకు తెలిసిన వాళ్ళందరితో నాకు తెలియకుండా నేను నిర్మోహమాటంగా అన్ని చెప్పేస్తున్నాను. నాకు తెలియకుండానే దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను. నా పుట్టింటికి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా నేను వాక్యం వాళ్ళకి బోధించడం జరిగింది. అయితే ఒక రోజు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన మాట, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము అని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడటం జరిగింది. వెంటనే గ్రహించుకున్నాను, ఇక నన్ను దేవుడు తన సేవ నిమిత్తం పిలుచుకున్నారు, సువార్త ప్రకటించమంటున్నారని. ఆ నెక్స్ట్ డే నుంచే నేను వాట్సాప్ లో దేవుడు ఒక గ్రూప్ ని క్రియేట్ చేయమంటే ఆ విధంగా దేవుడు కొంతమంది బిడ్డలను నాకు అప్పగించినప్పుడు ఆ బిడ్డలతో నేను కలిసి దేవుని సేవను చేయడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా అనేక మంది దేవుని సువార్తను విని బలపడుతూ ఉన్నారు, స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు, దేవుని మహిమను చూడగలుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు నాకు అప్పగించిన పనిలో
పరిశుద్ధాత్ముడే నేను నిలబడి చేసేలా నాకు సహాయం చేస్తూ ఉన్నారు. బలముగా దేవుని సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడే నా చెయ్యి పట్టుకొని నాకు ముందుగా నడుస్తూ నన్ను నడిపిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసించడం ప్రారంభించిన దగ్గర నుండి నా జీవితం గతానికి పూర్తిగా భిన్నంగా మారిపోవడం జరిగింది. అంతేకాదు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత దేవుడు నన్ను అభిషేకించుకున్నారో నాకు గొప్ప గొప్ప తలాంతులను, అనేక వరాలను, అధికారాలను దేవుడు అనుగ్రహించడం జరిగింది. వాటిని నేనే స్వయంగా గ్రహించుకునేలా పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశారు. ఒకానొకప్పుడు పాటలు పాడటానికి, ప్రార్థన చేయటానికి సిగ్గుపడే నేను ఈ రోజున అనేకమైనటువంటి పాటలు రాయడానికి, వాటిని పాడడానికి, సంఘాలలో కూడా ధైర్యంగా పాడడానికి, అనేకులకు ధైర్యంగా ప్రార్థన చేయడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఆయనే తన ఆత్మతో నింపి నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భాల్లోనే మా కుటుంబంలో అనేక అద్భుత, ఆశ్చర్యకరమైన మేలులు చేశారు. పిల్లల విషయంలో, మా విషయంలో అనేక సార్లు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాగ్దానాలు ఇచ్చేవారు, స్వస్థపరుస్తూ ఉన్నారు. ఇంకా దేవుని సువార్తలో, దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నప్పుడు నా భర్త నాకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. దేవుడు అన్ని చోట్ల తన పరిచర్యలో నన్ను బలముగా వాడుకుంటూ ఉన్నారు. అందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఈ విధంగా దేవుడు నన్ను అభిషేకించుకొని తన పనిలో వాడుకుంటూ ఉన్నారు. ఎన్నిక లేని, యోగ్యత లేని అల్పురాలనైన నేను, అందరి చేత తృణీకరించబడుతున్నటువంటి స్థితిలో ఉన్న నేను, వాక్యం అంటే తెలియదు, వాక్యం శక్తి తెలియదు, దేవుని యొక్క గొప్పతనం తెలియదు, దేవుని యొక్క ప్రేమ తెలియక నేను లోకానుసారంగా వేషధారితనంతో సాతాను యొక్క కబంధ హస్తాలలో అనేక రకాలైనటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న నన్ను దేవుడు నన్ను ప్రేమించి నా పట్ల కనికరము చూపి అనాది కాలంలోనే దేవుడు సంకల్పించినటువంటి ఆయన చిత్తాన్ని నా ద్వారా జరిగించుకుంటూ ఉన్నారు. తర్వాత నా తల్లి కుటుంబం అంతా కూడా ఇప్పుడు మా ముగ్గురు సిస్టర్స్ ఫ్యామిలీస్, తమ్ముడు ఫ్యామిలీ అందరూ కూడా దేవుడు మంచి బిడ్డలను ఇవ్వడం జరిగింది. అందరూ రక్షించబడిన బిడ్డలు ఇప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నారు. అన్ని ఫ్యామిలీస్ వెల్ సెటెడ్ ఫ్యామిలీస్ గా దేవుడు మార్చారు. గొప్ప ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని అందరినీ దేవుడు ఉంచారు. ఈ విధంగా మా కుటుంబాలు ఉన్నతమైన స్థితిలోనికి రావడానికి గల కారణం నా తల్లి కన్నీటి ప్రార్థన, నా తండ్రి యథార్థత అని నేను గర్వంగా చెప్పుకోగలను. ఆ విధంగా దేవుడు వాళ్ళిద్దరిని ఏర్పాటు చేసుకొని ప్రార్థన పరులుగా చేసి మా గురించి ప్రార్థించేటువంటి తల్లిదండ్రులను, మంచి తల్లిదండ్రులను దేవుడు మాకు అనుగ్రహించారు. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా నా తల్లి, అత్తారింటి కుటుంబాలు ఎదుగుతూ ఉన్నాయి. ఇది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. యేసయ్య నన్నెంతగానో ప్రేమించారు. అన్ని వేళలలో నన్ను కాపాడి నన్ను ఆదుకున్నారు, నన్ను ఘనపరిచారు. యేసయ్య ప్రేమించినట్లుగా నా జీవితంలో, నా చిన్నతనం నుండి ఇప్పటి వరకు నన్ను ఎవ్వరూ ప్రేమించలేదు. ఏదో ఒక సందర్భాల్లో నన్ను తృణీకరించిన వాళ్ళే, నన్ను అసహించుకున్న వాళ్ళే. ఎందుకంటే నా జీవితము, నా ఆలోచన, నా ప్రవర్తన అలాగే ఉండినది కాబట్టి తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే, అక్క చెల్లెండ్రైనా, బంధువులైనా, ఎవరైనా సరే మనుషులు మనుషులే కాబట్టి తప్పు చేసినప్పుడు అసహించుకుంటారు. కాబట్టి అనేక సందర్భాలలో నేను బాధపడిన సందర్భాలు ఉండినా, నేను అనేక సార్లు తప్పిపోయినప్పుడున్నా, నా తల్లిదండ్రులు బాధ పెట్టినా నన్నెప్పుడు కూడా
వారు నన్ను బాధించలేదు, నేను అడిగినవన్నీ నాకు ఇచ్చారు. అంతేకాదు, ఒకవేళ మనుషులైనా నన్ను అసహించుకున్నారేమో, కానీ నా దేవుడు మాత్రం మురికి గుడ్డ వంటి నా బ్రతుకును చూసి నన్ను త్రోసివేయకుండా నన్ను ప్రేమించి ఆయన తన చిత్తంలో నేను ఏమై ఉన్నానో ఆ చిత్తానికి నేను లోబడేలా చేసుకున్నారు, నన్ను ఆకర్షించుకున్నారు. నేను ప్రస్తుతం దేవుని చిత్తానుసారంగా దేవుని పిలుపుకు లోబడి దేవుని పరిచర్య చేస్తున్నానండి. అనేకులను బలపరచడానికి దేవుడు నన్ను తన ఆత్మతో అభిషేకించి వాడుకొనుచున్నారు. నన్ను దేవుడు ఆకర్షించుకున్నాక నా కుటుంబం, నేను అనేక రకాలైనటువంటి ఇబ్బందుల గుండా, ప్రతికూలమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. దేవుడు ఎంతగానో మమ్మల్ని పరీక్షించారు. ఆ పరీక్షలన్నిటిలో మేమైతే నిలబడగలిగి ఉండేవాళ్ళం కానే కాదు, మాకు అంత శక్తి లేదు. అయితే దేవుడే మమ్మల్ని పిలుచుకున్నారు, దేవుడే నన్ను అభిషేకించుకున్నారు. దేవుడే ఆ పరీక్షలన్నిటిలో మమ్మల్ని, మా కుటుంబాన్ని నిలిచి ఉండేలా, జయించేలా సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన సన్నిధిలో నిలబడగలిగాము అని అంటే కేవలము పరిశుద్ధాత్మ దేవుని సహాయము, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృపయేనని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది వాస్తవము. నా జీవితంలో నేను చేస్తున్న ఈ కొద్దిపాటి పరిచర్యలో నేను సువార్తను ప్రకటించడం ప్రారంభించిన దగ్గర నుండి నాలోని వచ్చిన మార్పులను దేవుడు నన్ను పరీక్షిస్తూ తన చిత్తానుసారంగా నడిపిస్తున్న సందర్భాలలో అనేక మంది అనేక రకాలుగా అవమానించడం కూడా జరిగింది. కొంతమంది నన్ను పిచ్చిది అని కూడా అన్నారు. నేను వెళ్తున్న మార్గము సరైనది కాదు అని అన్నారు. మరీ ఇంత భక్తి పనికిరాదు అని అన్నారు. ఇది అలా కాదు అలా కాదు అని కూడా అనేక మంది నాతో మాట్లాడటం కూడా నాకు తెలుసు, నాకు జ్ఞాపకం వస్తున్నాయి. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడే అన్ని సమయాలలో వాక్యం ద్వారా నన్ను స్థిరపరుస్తూ, నన్ను బలపరుస్తూ, నా చేయి పట్టి నడిపిస్తున్నారు. నా కుటుంబాన్ని ఆయన చిత్తానుసారంగా నడిపిస్తూ ఉన్నారు. ఆయన మా పట్ల అనేకమైన వాగ్దానాలు చేస్తున్నారు. ఆయన చేసిన వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేర్చుతూనే ఉన్నారు. మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తున్నారు. దేవుడు నా ద్వారా అనేక గొప్ప బలమైన కార్యాలు కూడా చేస్తున్నారు. ఆయన నన్ను తన మహిమగా వాడుకొనిచున్నారు. దీన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. నేను నా కుటుంబం అంతా దేవుని చిత్తానికి మా జీవితాలను సమర్పించుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాము. నా సాక్ష్యం వింటున్న మీలో ఇంకా యేసుక్రీస్తును మీ నిజరక్షకునిగా అంగీకరించకపోతే ఇప్పుడైనా యేసయ్యను మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసయ్య రక్షణను స్వీకరించండి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడండి. నీటి బాప్తిసం పొందండి. నీటి బాప్తిసం పొంది రక్షించబడి నామకార్థంగా జీవిస్తూ ఉంటే దయచేసి సంపూర్ణంగా దేవునికి మీ జీవితాలను సమర్పించుకొనండి. దేవుని చేత అభిషేకించబడి మీరు కూడా అనేక ఆత్మలను రక్షిస్తూ క్రీస్తు యొద్దకు వారిని రక్షణలోనికి నడిపించండి. మీ కుటుంబాలను మీరే కట్టుకోండి క్రీస్తులో. ఎందుకంటే క్రీస్తు రెండవ రాకడ బహు సమీపంగా ఉన్నది. చివరి గడియలో మనం ఉంటూ ఉన్నాము. క్రైస్తవ్య మతము కానే కాదు, క్రీస్తు మాత్రమే పాపుల నిమిత్తం మరణించారు. ఆయన త్వరగా మరలా రాబోతున్నారు. ఆయనను అంగీకరించిన వాళ్ళని, పరిశుద్ధంగా జీవించిన వాళ్ళని ఆయనతో పాటు తీసుకెళ్లడానికి రాబోతున్నారు.
యేసయ్య మాత్రమే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే స్వస్థపరిచేవాడు. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. పాడుబడిపోయిన నా జీవితాన్ని, సాతాను వలలో చిక్కుపోయిన దేవుడు నన్ను విడిపించాడు, వాటన్నిటి నుండి నన్ను విమోచించాడు. తన చిత్తానుసారముగా అభిషేకించుకుని వాడుకుంటూ ఉన్నారు. వింటున్న మీ అందరికంటే నేను అల్పురాలను, అయోగ్యురాలను. ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేసుకున్నారు, కోరుకున్నారు, గొప్పగా వాడుకుంటూ ఉన్నారు. నేను క్రీస్తు సాక్షిని మాత్రమే, అంతకుమించిన గొప్ప పేర్లు నాకు అవసరం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుని మీ రక్షకునిగా అంగీకరించండి. నామకార్థమైన భక్తి జీవితాన్ని విడిచిపెట్టి